కిరణ్ గారు నేను ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ రవి సార్ ముందర పెడతాను. విజయ్ గారు ఆయన క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, వ్యక్తిగతం అండి, మన సంబంధం లేని వ్యవహారం. ఒకవేళ ఎవరైనా మాట్లాడింటే కూడా అది వ్యక్తిగతంగా మాట్లాడినారు తప్ప ఏ రాజకీయ పార్టీ పని కాదు. ఎవరైనా ఏ మతానైనా స్వీకరించచ్చు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాండి. భారతీయ జనతా పార్టీ ముస్లింకి వ్యతిరేకమని ప్రచారం చేస్తుంటారు, లేదా కొంతమంది క్రిస్టియన్ వ్యతిరేకమని ప్రచారం చేస్తుంటారు. ఒక్క నిమిషం సార్, మేము ఏ రోజు కూడా మేము నేను ఒక్క నిమిషం వింటే చెప్తాను, నా తర్వాత మీరు కౌంటర్ చెప్పండి. గోవాలో మేము అధికారంలో రెండోసారి వచ్చామండి. 80% క్రిస్టియన్ ఉన్న రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చాం. వినండి, మధ్యలో మాట్లాడితే అర్థం కాదు. రెండో విషయం చెప్తా. ఈ రోజు అస్సాం అండి 35% ముస్లిం జనాభా ఉన్నటువంటి రాష్ట్రము. 18 నుంచి 22% క్రిస్టియన్స్ ఉన్న జనాభా, 52% దాకా అక్కడ మీరు చెప్తున్నట్లు వ్యతిరేకించడం ఉన్నారు. మరి ఈరోజు అస్సాంలో మేము ఎట్లా వస్తున్నామండి అధికారంలోకి మూడోసారి? పాయింట్ ఏంటంటే ఒక నిమిషం వినండి. మనము ఎలక్షన్స్ టైంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు పతనం అయిపోయినాయంటే ఎలక్షన్స్ లో ఒక్క నిమిషం ఎందుకు పతనం అయిపోయినాయి? ఒక్క రాష్ట్రంలో అధికారం లేకోకుండా త్రిపురలో కోల్పోయారు, వెస్ట్ బెంగాల్ కోల్పోయారు, ఉన్న కేరళ కూడా పోయింది. పతనం కాక అస్సాంలో లోయర్ అస్సాంలో 70% ముస్లిం పాపులేషన్ ఉంది. లోయర్ అస్సాం ఎక్కడైతే యుఐడిఎఫ్ ఏదైతే ఉందో, ఏది అజ్మల్ పార్టీ, ఏఐడిఎఫ్. నేనేమంటున్నా అంటే ఎక్కడైతే ఈ మైనార్టీస్ ఉంటారో అక్కడ 3-4 పార్టీలను ఫ్రీలో పెట్టే విధానం కూడా మీరే తీసుకొచ్చింది మధ్యకాలంలో. ఎందుకంటే ఎలక్షన్ నేను అనేది గోవా ఎలక్షన్ యూత్ కాంగ్రెస్ టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఇవన్నీ ఫ్రీలో ఉండడం వల్ల క్యాథలిక్ ఓట్ బ్యాంక్ మొత్తం సౌత్ గోవానే, నార్త్ గోవాలో కాదు. నార్త్ గోవా మొత్తం ఆయన మాట్లాడిన దాంట్లో కిరణ్ గారు మాట్లాడిన ఒక తప్పు ఉంది. నేను ఏమంటానంటే కౌంటర్ పాలిటిక్స్ ఎన్న మాట్లాడు. మనం గంట కూర్చొచ్చి రవి సార్ కౌంటర్ నేను చెప్తాను, నాకు రవి సార్ చెప్తాడు, మీకు చెప్తారు. పాయింట్ ఏంటంటే ఒకటేనండి సార్, నువ్వు కిరణ్ గారు ఎన్ఎస్ఐ నుంచి పాలిటిక్స్, యూత్ కాంగ్రెస్ పార్టీ, నేను ఏబీవీ నుంచి వచ్చిన, బీజేపీ నుంచి వచ్చిన. మనం మాట్లాడే సందర్భంలో టీవీలో ప్రేక్షకులు గమనిస్తుంటారు. నేను ఒక్కటే క్వశ్చన్ అడిగిన, ఏమన్నాను? 35% ఉన్నటువంటి అస్సాంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. నంబర్ 1. నంబర్ 2, మీరు మాట్లాడుతూ మా మీద ప్రచారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గా పక్కన మేమనలేదు సార్, మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఆయనకు బుద్ధి పుట్టినటువంటి విజయ్ గారు ఆయన బుద్ధి పుట్టినటువంటి ఒక మతాన్ని స్వీకరించేటువంటి, మాకు ఓట్లేశారు, క్రిస్టియన్స్ ఓట్లేశారు, ముస్లింస్ ఓట్లేశారు. స్ట్రాటజీ ఉంది, ఎంఐఎం పోతారు, ఆడిపోతారు. విజయ్ క్రిస్టియనా అవునా కాదా సరే, ఆయన వ్యక్తిగతం మీరు అన్నట్టు ఓకే. కానీ అలాంటి విజయ్కి ఈరోజు భారతీయ జనతా పార్టీతో కూడినటువంటి ఏఐడిఎంకే సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందా, లేక మళ్ళీ అక్కడ ఏమైనా విషయాలు ఏమైనా ఉండే ఆస్కారం? ఇప్పుడు ఆయన ఇంకా 107 ఉంది, 118 పోవాలి, 119 రావాలి. ఎన్డీఏ కూటమి 65 ఉంది. మ్యాజిక్ ఫిగర్ అక్కడ మనకు 118 రావాలి. ఇక్కడ తమిళనాడు పాలిటిక్స్లో చిన్న చిన్న పార్టీల యొక్క ప్రభావం కూడా 2 సీట్లు, 4 సీట్లు, 6 సీట్లు అనేటువంటివి ఉన్నాయి. బీజేపీ సొంతంగా ఇట్లా విష్ణువర్ధన్ రెడ్డి టీవీ స్టూడియోలో కూర్చొని అభిప్రాయం చెప్పలేడు. మాకు పార్లమెంటు బోర్డు ఉంటుంది, ఎన్డీఏ టీం ఉంటుంది, వాళ్ళు కూర్చుంటారు. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఏది మంచి జరిగితే ఆ నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడైతే ఒకటి వాస్తవం, ఇప్పుడైతే వాళ్ళ స్లోగన్ ప్రకారం అయితే కంపల్సరీ ఏదో ఒకటి చేస్తారు సార్. ఏది ముక్తు భారత్ మాదేనా స్వచ్ఛంద సంస్థ, మాదేనా స్వచ్ఛంద సంస్థ, మాదేనా రాజకీయ పార్టీ ఎలక్షన్లో రాజకీయం చేయాలా, 5 ఏళ్ళు అభివృద్ధి చేయాలా. మేము 5 ఏళ్ళు అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి 3 సార్లు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చారు. మేము అధికారంలో కాబట్టి 3 సార్లు గెలుస్తున్నాం. కేరళలో కూడా వీళ్ళ ప్రతిభ, నేను 60 రోజులు కేరళలో ఉన్నానండి. వీళ్ళ ప్రతిభ ఏం కాదు. అక్కడ నుంచి డీకే శివకుమార్ గారు వచ్చి 10 రోజులు కూర్చున్నాడు. కొచ్చిన్కి ఇక్కడ నుంచి మన రేవంత్ రెడ్డి గారు వచ్చి కూర్చున్నారు. వీళ్ళన్నీ
ప్రయత్నాలు చేశారు. అయినా ఈరోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందంటే మేము ఈ దేశంలో యువతకు అన్యాయం చేశాము, మేము ఈ దేశంలో మహిళలకు అన్యాయం చేశాము, మేము ఈ సందర్భాల్లో చాలా తప్పులు చేశాము, మేము సరిదిద్దుకుంటామని ఒక్క మాట కిరణ్ గారు చెప్తే అరే నేను ఏమన్నా మహిళా బిల్లుకు వ్యతిరేకించాము, మహిళా బిల్లుకు వ్యతిరేకించాము, దానివల్ల మాకు మహిళలకు వ్యతిరేకించమని మళ్ళా మీరు తప్పుదో పట్టిస్తున్నారు. మీరు కావాలని బిల్లు పెట్టి రాష్ట్రాలకు అన్యాయం చేశాము, 3 బిల్లులు కలిపి పెట్టి మీరు మళ్ళా దేశ ప్రజల ముందు గిదే స్లోగన్ తో పోతున్నారు. అరే లాస్ట్ కు మళ్ళీ కలర్ అయితే చూపించడం అన్న, ఏది మళ్ళీ రాంగ్ ప్రాపగెండా. ఇంత క్లియర్ సీట్లు తగ్గితే దక్షిణాది రాష్ట్రాలకు, రాజకీయ పార్టీ దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గితే కారణం రేవంత్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, లేకపోతే మన పక్కన ఉన్న కర్ణాటకలో ఉన్నటువంటి, ఎందుకంటే ఆయన కిరణ్ గారు ఓటేశాడు వ్యతిరేకంగా, కర్ణాటకలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి డిఎంకే వాళ్ళు కమ్యూనిస్టులు. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గితే కూడా రేపు 27 సెన్సస్ తీసుకుంటే 100కి 100 రూపాయలు ఈ పార్టీలన్నీ ద్రోహం చెప్తున్నారు. అధికారంలో ఉండి దక్షిణాది రాష్ట్రాలను కాపాడకపోతే విష్ణువర్ధన్ గారు, ఇక్కడున్న బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి